హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్. ఇదైతే సుదర్శన్ సేట్ అంటారండి. ఇది బేట్ ద్వారకా వెళ్ళాల్సిన మధ్యలో ఉంటుంది అన్నమాట. దీని మీద నుంచి బేట్ ద్వారకా వెళ్తారు. ఇది అరేబియన్ సముద్రం మీద ఉందన్నమాట. గల్ఫ్ ఆఫ్ కంచ్ అరేబియన్ సముద్రం గుజరాత్లోని. దీన్ని ఓకా బేట్ ద్వారకా సిగ్నేచర్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఈ వంతెన భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్స్ అంటండి. దీన్ని 980 కోట్లతో నిర్మించారంట. ఈ కేబుల్ వంతెన ఓకా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకాతో అనుసంధానం చేస్తుంది. ఇది ఫిబ్రవరి 25, 2024న నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఇది లేనప్పుడు అందరూ బేట్ ద్వారకా వెళ్ళాలంటే పడవల మీద అలా వెళ్ళే వాళ్ళంట. చాలా ఇబ్బంది పడేవాళ్ళంటండి. ఇది లాస్ట్ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయరే ఓపెన్ చేశారు. కానీ చాలా బాగుందండి ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కట్టిన కాడ నుంచి చాలామంది ఇంకా ఎక్కువ భక్తులు వెళ్తున్నారంట బేట్ ద్వారకా. బేట్ ద్వారకా అంటే అక్కడ కృష్ణుడు ఆడుకున్న ప్లేసు, అలాగే వాళ్ళ అన్నయ్య బలరాముడు ఇంకా అందరూ ఉన్న ప్లేస్ అండి. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. ఇదేనండి. కానీ చాలా బాగుంది. నరేంద్ర మోదీ గారు లాస్ట్ ఇయరే ఓపెన్ చేశారంట. కరెక్ట్గా 1 year అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.